కర్ణాటక కాంగ్రెస్లో సీఎం పదవి మార్పుపై వివాదం పెరగడంతో హైకమాండ్ నేరుగా జోక్యం చేసుకుంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టారు. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు కావడంతో ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం శివకుమార్కు సీఎం పదవి ఇవ్వాలని ఆయన వర్గం గట్టిగా డిమాండ్ చేస్తోంది. పార్టీ అంతర్గత గొడవలు బయటకు రాకుండా చూడాలని హైకమాండ్ ఇద్దరినీ సూచించింది. కేసీ వేణుగోపాల్ ఇద్దరితో మాట్లాడి బహిరంగ విమర్శలు, సోషల్ మీడియా పోస్టులు వద్దన్నారు. కాగా ఈ రోజు మధ్యాహ్నం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే ఢిల్లీకి వెళ్లే ముందు సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు. హైకమాండ్ ఆదేశాల ప్రకారమే శివకుమార్ను బ్రేక్ఫాస్ట్ కు పిలిచారని సిద్ధరామయ్య చెప్పారు. తాము అధిష్టానం నిర్ణయాలకి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. సీఎం పదవిపై తమకు హడావుడి లేదని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తామని శివకుమార్ తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్లో సీఎం పదవి మార్పుపై వివాదం పెరగడంతో హైకమాండ్ నేరుగా జోక్యం చేసుకుంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టారు. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు కావడంతో ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం శివకుమార్కు సీఎం పదవి ఇవ్వాలని ఆయన వర్గం గట్టిగా డిమాండ్ చేస్తోంది. పార్టీ అంతర్గత గొడవలు బయటకు రాకుండా చూడాలని హైకమాండ్ ఇద్దరినీ సూచించింది. కేసీ వేణుగోపాల్ ఇద్దరితో మాట్లాడి బహిరంగ విమర్శలు, సోషల్ మీడియా పోస్టులు వద్దన్నారు. కాగా ఈ రోజు మధ్యాహ్నం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే ఢిల్లీకి వెళ్లే ముందు సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు. హైకమాండ్ ఆదేశాల ప్రకారమే శివకుమార్ను బ్రేక్ఫాస్ట్ కు పిలిచారని సిద్ధరామయ్య చెప్పారు. తాము అధిష్టానం నిర్ణయాలకి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. సీఎం పదవిపై తమకు హడావుడి లేదని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తామని శివకుమార్ తెలిపారు.